ప్రత్యర్థిపై ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడని తీరు ప్రధాని మోడీలో కనిపిస్తుంది. అలా అని ప్రత్యర్థుల్ని ఆయన పట్టించుకోరు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రత్యర్థులపై మాటల దాడి చేయకుండా చేతల దాడితో దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వటం ప్రధానికి అలవాటే. దేశ రాజకీయ వర్గాలకు షాకుల మీద షాకులు ఇస్తూ మోడీని ఎలా ఎదుర్కోవాలో అని అర్థం కాక తలలు పట్టుకుంటున్న తీరు ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తన దుర్మార్గ వైఖరితో తన ఇరుగు పొరుగు దేశాలకి చుక్కలు చూపించే చైనా లాంటి దేశాలకి షాకిచ్చే వాడే లేడా అన్న ప్రశ్నకి పలువురి నోట వినిపిస్తుంది. ఖండబలం, అంతకు మించిన ఆర్థిక బలంతో పాటు దుర్మార్గమైన ఆలోచనలు సొంతమైన చైనాకి షాకిచ్చే విషయంలో అగ్రరాజ్యాలు సైతం ఆలోచిస్తూ ఉంటాయి. అలాంటి చైనాకి తనదైన రీతిలో షాకులు ఇవ్వటం మొదలుపెట్టారు మోడీ. ఇప్పటి వరకు చైనాతో పెట్టుకోవాలనుకున్న ఆలోచనలు సైతం చేయడానికి ఇష్టపడని గత పాలకులకి భిన్నంగా డి అంటే డి అన్న రీతిలో తలపడే దమ్ము తనకుందన్న విషయాన్ని మోడీ సర్కార్ ఇప్పటికే ప్రదర్శించింది. చైనా విషయంలో ఆచితూచి అడుగులు వేసే తీరుకు భిన్నంగా కొన్ని విషయాల్లో డ్రాగన్కు సైతం దిమ్మ తిరిగిపోయే నిర్ణయాలను తాను తీసుకుంటున్న విషయాన్ని డోక్లాం ఇష్యూలో ఇప్పటికే స్పష్టం చేశారు మోడీ. తాజాగా చైనా ఫార్మా కంపెనీకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. తమతో పెట్టుకుంటే వాణిజ్య అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న సందేశాన్ని తాజాగా ఇచ్చారు మోడీ. భారత్లో గ్లాండ్ ఫార్మా పరిశ్రమతో షాంఘైకి చెందిన ఫోసన్ ఫార్మా కంపెనీ కుదుర్చుకున్న కీలక ఒప్పందాన్ని భారత్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. మోడీ నేతృత్వంలో ఎకనామిక్స్ ఐఫోర్స్ కమిటీ గ్రాండ్ ఫార్మా చైనా కంపెనీకి ఫోసస్ ఫార్మా 86% వాటాని కొనుగోలు చేసిన ప్రక్రియ బ్లాక్ చేసినట్లుగా సమాచారం. అయితే ఈ అంశం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో సరిహద్దుల దగ్గర పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయానికి డ్రాగన్ ఎలా రియాక్ట్ కానున్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.